గత 10 సంవత్సరాల నుండి నిరుపేదలు 170 సర్వే నంబర్లో నివాసం ఉంటా ఉన్నారు. వానకు తడుస్తూ ఎండకు ఎండుతూ పూరి గుడిసెల్లో భయభ్రాంతులతోటి చీమలు, పాములు, దోమలు అనేక ఇబ్బందులు పడి మరి ఇక్కడ నివాసం గడుపుతూ ఉన్నారు. ఈ సమస్యలపై గత 5 సంవత్సరాల వరకు ధర్నాలు, రాస్తారోకోలు, అట్లే నిరాహార దీక్షలు, ఒక 100 రోజుల వరకు రకరకాల ఉద్యమాలు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అప్పుడు దీంతో పాటు జిల్లా కలెక్టర్కు ఒక 100 సార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కరెంటు కావాలా, రోడ్డు కావాలా, పట్టాలు కావాలా, కనీస సౌకర్యాలు కావాలని చెప్పేసి. దాంతోపాటు గౌరవ మంత్రి మన ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ సీతక్క గారికి కానీ, అట్లే పొన్నం ప్రభాకర్ మంత్రి గారికి కానీ, శ్రీధర్ బాబు గారికి మంత్రి గారు వీళ్ళకి కానీ, వారితో పాటు ఇంద్రవెల్లికి మన గౌరవ ముఖ్యమంత్రి గత 2024లో ఇంద్రవెల్లి వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కూడా ఈ సమస్యలు 170 సర్వే నంబర్ కానీ, నిషాన్ ఘాట్ 38 సర్వే నంబర్లో పేదవాళ్ళు ఉంటున్న వాళ్ళ సమస్యలు, కరెంటు, నీటి సౌకర్యం కల్పించాలి, పట్టాలు ఇవ్వాలి. అదే అతి త్వరలో మేము గౌరవ ముఖ్యమంత్రిని కూడా లేదా మంత్రివర్యుల్ని మరి కలవబోతున్నాం. సమస్య పరిష్కారం చేసి మంచినీటి సౌకర్యం, కరెంటు సౌకర్యం అయితే వెంటనే కల్పించి పేదవాళ్ళని ఇల్లు కట్టియాలి. ప్రభుత్వ ఆలోచన అవుతున్నది డబుల్ బెడ్రూమ్ కట్టియాలని. ఇక్కడ ఇల్లు వేసుకొని ఉన్న వాళ్ళకి మరి ఇక్కడనే ఇల్లు కట్టి మరి ఇలా నివాసం కల్పించి ప్రభుత్వం అధికార యంత్రాంగం పేదవాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి సిపిఐ పార్టీ మరి మవాలా మండలి తరఫున ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తాం. మొత్తం